హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో ఈ వీడియోలో కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. సో ఈ రోజు వచ్చిన కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. సో చాలా కామెంట్స్కి అయితే నేను పార్ట్ 4 వరకు కొన్ని వీడియోస్లో కామెంట్స్లో రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మిగతా కామెంట్స్ అంటే ఈరోజు చేసిన కామెంట్స్కి ఈ వీడియోలో రిప్లై ఉంటుంది, చూడండి. అలాగే నేను ఇప్పుడు చెప్పే ఆన్సరు సేమ్ మార్క్స్ సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ కామెంట్ వచ్చిన తర్వాత మీరు స్కిప్ చేసేయండి. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరకకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ కామెంట్ చూద్దాం. ట్రిపుల్ ఐటీ ఇంటర్మీడియట్ సిలబస్ అయినా ప్లీజ్ చెప్పండి, రెండు సేమ్ సిలబస్ ఏనా అని అయితే కామెంట్ చేస్తున్నారు. రెండు సేమ్ సిలబస్ కాదండి, ట్రిపుల్ ఐటీ సిలబస్ కొంచెం సపరేట్గా అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జామ్స్ కూడా ఇంటర్ బోర్డ్తో సంబంధం లేకుండా ట్రిపుల్ ఐటీలో అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. కాబట్టి మనకి సపరేట్గా ఉంటుంది సిలబస్, ఎగ్జామ్స్ కూడా సపరేట్గానే జరుగుతాయి. సో అక్కడ మనకి బయట ఇంటర్మీడియట్ బోర్డ్తో సంబంధం అయితే ఉండదు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 9.8 ప్రైవేట్ స్కూల్, ఫిమేల్, బీసీడీ క్యాస్ట్, తెలంగాణ స్టేటు, కెన్ ఐ గెట్ ఇంటూ ట్రిపుల్ ఐటీ ఏపీ అని అయితే కామెంట్ చేశారు. సో 9.8 ప్రైవేట్ స్కూలు. సో ఇక్కడ మీరు ఏ స్కూల్ అయినా నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తారు కాబట్టి, సో బీసీడీలో మీ తర్వాత అంటే 10 పాయింట్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేయకపోతే మీకు ఛాన్స్ ఉండొచ్చు. అప్లై అయితే చేయండి. సో వస్తుందని ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. సో నాన్ లోకల్కి మనకి కొన్ని సీట్సే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ కామెంట్, కెన్ ఐ గాట్ 494 బీసీఏ క్యాస్ట్, ఐ హ్యావ్ స్కౌట్ సర్టిఫికేట్, గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఈ సర్టిఫికేట్ ద్వారా రావడానికి ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం మా అమ్మాయికి 558 మార్క్స్, గవర్నమెంట్ హై స్కూల్, ఓసీ, హిందీలో 71, మిగిలినవి అన్నీ 95 అబవ్, మరి 4% వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మరి మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ అనేవి కాదండి, టోటల్గా 24 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. సో ఇది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ముందు, 24 మార్క్స్ వీడియోలో. మీరు ఆ వీడియో చూసి వీడియోలో అయితే కామెంట్ చేశారు. మీకు 24 మార్క్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి 558, 59 వచ్చిన వాళ్ళకు కూడా మనకి సీట్ అయితే వచ్చింది. కాబట్టి మీకు కూడా 24 యాడ్ చేస్తారు. ఇక్కడ మీకు ఏ విధంగా 24 యాడ్ చేస్తారు అంటే, సో మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం చూస్తే చాలామంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి సీట్స్ అనేవి రావు. మనకు ఉన్న కట్ ఆఫ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ది. సో మనకి అయినా కూడా సీట్స్ ఇస్తున్నారంటే మనకి మార్క్స్ 24 యాడ్ చేస్తేనే సీట్ వస్తుంది. లేదంటే 560 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, మిగతా వాళ్ళకి అసలు ఉండదు. సో ఇక్కడ మనకి 24 యాడ్ చేస్తున్నారు కాబట్టి 560 లోపు ఉన్నా కూడా మనకి సీట్ రావడానికి కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఛాన్సెస్ ఉంటున్నాయి. సో అదే మీకు ఇంకా అర్థం కావాలంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మీకు ఇక్కడ సీట్ వస్తుందా అంటే, అమ్మాయి కాబట్టి అది ఓసీ క్యాస్ట్ అయినా కూడా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఇయర్ కట్ ఆఫ్ ఏమీ తగ్గకపోతే ఫస్ట్ పేజ్లో రాకపోయినా సెకండ్, థర్డ్ పేజ్లో అయినా మీకు ఛాన్స్ ఉండొచ్చు, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 573 ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్, ప్రైవేట్ స్కూల్, క్యాస్ట్ బీసీబీ, జెండర్ ఫిమేల్, నాకు ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో బీసీబీ కాంపిటీషన్ ఎక్కువ అండి, ప్రైవేట్ స్కూల్ ఈ మార్క్స్ కంటే కష్టమే. కానీ మనకి ఇయర్ ఏమైనా చాలా ఎక్కువ మార్క్స్ కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చు, అప్లై చేయండి. దగ్గరలో ఉన్నారు కాబట్టి కట్ ఆఫ్కి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 551 మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ ఎస్సీ, గవర్నమెంట్ స్కూల్, జెండర్ ఫిమేల్ అని అయితే కామెంట్ చేశారు. సీటు వస్తుందా అని అయితే, ఎస్సీ క్యాస్ట్ కాబట్టి ఛాన్స్ ఉండొచ్చు, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 533 మార్క్స్, మ్యామ్ క్యాస్ట్ బీసీఏ, ఐఎమ్ గర్ల్, మ్యామ్ ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా మ్యామ్, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో వీళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తే 557 మార్క్స్ అనేవి కామెంట్ అయితే చేశారు. సో మీకు కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చండి, అప్లై అయితే చేయండి.
నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్, మా తమ్ముడికి 550 మార్క్స్ వచ్చాయి. ఎస్సీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, మళ్ళీ 24 మార్క్స్ యాడ్ అవుతాయి కదా, IIIT సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి. మనకి ఎస్సీ క్యాస్ట్లో కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా అప్లై చేయండి, ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 580 బీసీడీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు అండ్ ఐఎంఏ గోల్ అని అయితే కామెంట్ చేశారు. సీట్ అయితే మీకు కన్ఫామ్గా వస్తుందండి, 580 గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్, 545 బీసీఈ క్యాస్ట్, ముస్లిం, జెడ్పీ హై స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు మీ క్యాస్ట్లో ఏమైనా ఏరు కట్ ఆఫ్ బాగా తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చండి. ప్రస్తుతానికైతే చాలా లో ఛాన్స్. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి లో ఛాన్స్ అన్నాను, ప్రైవేట్ స్కూల్ అయితే అసలు ఛాన్సే ఉండదు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐఐటి ఎంట్రర్ ఎగ్జామ్స్ లేట్గా అవుతాయి, అవుట్ సైడ్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతుంది కదా మ్యామ్, అప్పుడు IIITలో ఉన్నవారు ఎలా రాస్తారని అయితే కామెంట్ చేశారు. సో మనకి ఐఐటి ఎంటర్ ఎగ్జామ్స్ లేట్గా జరుగుతాయి అంటే మనకి జేఈ మెయిన్స్కి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వకముందే మనకి ఒక సెషన్స్ అనేవి జరుగుతాయి కదా. సో మనకి సెషన్స్ అనేవి జరిగిన తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యి మళ్ళీ సెషన్ 2 కూడా అవుతుంది. తర్వాత మనకి అడ్వాన్స్కి అయితే జరుగుతుంది ఐఐటికి రాయడానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. సో మరి IIITలో ఉన్న వాళ్ళు ఎలా రాస్తారంటే మీరు వెళ్ళి రాయొచ్చు. ఇక్కడ మనకి జేఈ మెయిన్స్ అనేది ఇంటర్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ అవ్వకముందే రాయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా, సేమ్ మీరు కూడా అలా రాయొచ్చు. కానీ మీకు ఇంకా అంటే మనకి మీరు అప్పుడు ఇంకా పియూసీ సెకండ్ సెమిస్టర్కి ఇంకా మీకు చాలా ఒక 3 to 4 months లేదంటే 6 months టైం ఉంది అనుకుంటే కంప్లీట్ అవ్వడానికి. అలాంటప్పుడు మీకు పియూసీ 2 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి జేఈ ఉంటుంది కదా, అప్పుడు రాయొచ్చు. అప్పటికి మీరు బీటెక్ ఎంటర్లో ఉంటారు అక్కడ IIITలో. సో అప్పుడు మనకి ఈ ఎగ్జామ్కి అప్లై చేసి రాయడానికి మనకి IIIT నుంచి పంపిస్తారు. సో మీరు ఒకవేళ మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 1 monthకి ఇలా 2 months లోపే మనకి ఈ IIITలో కూడా మనకి పియూసీ 2 years కంప్లీట్ అయిపోతుందంటే ఆ ఇయరే రాయండి, లేదంటే నెక్స్ట్ ఇయర్ అయినా రాయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 566 ఎస్సీ గవర్నమెంట్ స్కూలు సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఎస్సీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా వస్తుందండి, సో అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ అమ్మాయికి 582 వచ్చాయి మ్యామ్, ప్రైవేట్ స్కూలు, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉందని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఫస్ట్ పేజ్లో అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు, సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉంటే ఉండొచ్చండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 560 మార్క్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అండ్ బీసీడీ క్యాస్ట్, కెన్ ఐ గెట్ IIIT సీట్ మ్యామ్, ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో మీరు బీసీడీ క్యాస్ట్ అంటే మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి. సో ఫస్ట్ పేజ్లో వస్తుంది, రాకపోయినా కూడా సెకండ్ పేజ్లో అయినా వస్తుంది, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం 532 ఓసీ ప్రైవేట్ స్కూల్ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు ప్రైవేట్ స్కూల్ 532, అది కూడా ఓసీ క్యాస్ట్ అంటున్నారు కాబట్టి కష్టం అండి సీట్ రావడం. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 573 మార్క్స్ వచ్చాయి, ఓసీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది మ్యామ్, IIIT సీటు వస్తుందా రాదా చెప్పండి ప్లీజ్ అని అయితే కామెంట్ చేశారు. సో తప్పకుండా వస్తుందండి మీకు సీటు. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 550 ఓసీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది మ్యామ్, IIIT సీటు వస్తుందా రాదా ప్లీజ్ చెప్పండి అని అయితే కామెంట్ చేశారు. సో మీరు ముందు కామెంట్ కూడా మీరే చేశారు 573 అని, మళ్ళీ ఇప్పుడు కూడా మీరే కామెంట్ చేశారు. సో మీ మార్క్స్ కరెక్ట్గా ఇప్పుడు 573 550 అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్ మా పాపకి 544 ఓసీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉంది, గవర్నమెంట్ స్కూల్, వాచ్ ఛాన్సే ఉందా ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు 544 అంటే లో ఛాన్స్ అండి, ఓసీ క్యాస్ట్ కాబట్టి. సో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి, మనకి ఏమైనా కట్ ఆఫ్ తగ్గి మీకు ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, అమ్మాయిలకు కొంచెం రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 566 ఎనీ ఛాన్స్ టు గెట్ సీట్ అండ్ మై కేటగిరీ అని ఎస్ఎన్ అయితే కామెంట్ చేశారు. సో మీకు
566 అని కామెంట్ చేశారు కానీ ఏ స్కూల్ అనే కామెంట్ చేయలేదు. గవర్నమెంట్ స్కూల్ అయితే తప్పకుండా సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 570 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, ఓసీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది, నాకు ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో తప్పకుండా వస్తుందండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 551 మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ ఎస్సీ, గవర్నమెంట్ స్కూలు, జెండర్ ఫీమేల్, నాకు ట్రిపుల్ ఐటీ సీటు రావచ్చా, ఛాన్స్ ఉందా మేడం, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఎస్సీ క్యాస్ట్ కాబట్టి మీకు కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, సిస్టర్ నాకు 563 గవర్నమెంట్ స్కూల్, బీసీడీ క్యాస్ట్, ఫిమేల్, ప్లీజ్ మ్యామ్ చెప్పండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకైతే సీట్ అనేది తప్పకుండా వస్తుందండి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ కెన్ ఐ అప్లై ఫర్ బోత్ ట్రిపుల్ ఐటీ అండ్ విద్యాధన్ ఈజ్ దేర్ ఇన్ ఏ ఇష్యూ అని కామెంట్ చేశారు. సో మీరు ట్రిపుల్ ఐటీకి అప్లై చేయొచ్చు, విద్యాధన్కి కూడా అప్లై చేయొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఒకవేళ మనకి రాకపోతే ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందని వేరే స్కాలర్షిప్ ఏదైనా వస్తే వాళ్ళకి మనకి విద్యాధన్ స్కాలర్షిప్ ఆపేస్తారు కానీ దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 563 బీసీడీ అండ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూలు, మండల్ ఫస్ట్, విచ్ క్యాంపస్ విల్ ఐ గెట్, ప్లీజ్ రిప్లై అండ్ ఫ్రమ్ ఏయూ రీజన్ అయితే కామెంట్ చేశారు. సీట్ అయితే మీకు వస్తుందండి, ఏ క్యాంపస్ అని చెప్పలేము, ఎందుకంటే మీకన్నా హైయెస్ట్లో ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్యాంపస్ బట్టి మిగిలిన క్యాంపస్ అయితే మిగతా వాళ్ళకి వస్తుంది కాబట్టి, సో ఎవరు ఏ క్యాంపస్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది స్టూడెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 571 మార్క్స్ వచ్చాయి, నాకు SGFI నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, నాకు సీట్ వస్తుందా లేదా, ప్లీజ్ రిప్లై మ్యామ్ అని కామెంట్ అయితే చేశారు. సో మీకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి సర్టిఫికేట్ ద్వారా మీకన్నా ఎవరైనా మంచి సర్టిఫికేట్ ఉండి ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు లేకపోతే సో అప్పుడు మీకైతే ఛాన్స్ అయితే ఉంటుందండి. స్పోర్ట్స్లో ఉంది కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీలో అప్లై చేయండి, జనరల్ కేటగిరీలో అయితే కష్టం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 548 గవర్నమెంట్ స్కూల్ మేల్, నేను అప్లై చేసి వస్తున్నా, ప్లీజ్ రిప్లై మీ మ్యామ్ అనేది కామెంట్ చేశారు. సో మీరు అప్లై చేయండి, ఎందుకంటే ఈ మార్క్స్కి మీ క్యాస్ట్ ఏంటో చెప్పలేదు, మీరు లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో కామెంట్ చేశారు, మీకు రిప్లై కూడా ఇచ్చాను. సో మీకు ఛాన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, కట్ ఆఫ్ తగ్గితే మీకు రావచ్చు, అప్లై అయితే చేయండి. మేడం ట్రిపుల్ ఐటీకి మనం అప్లై చేస్తే దేనికి అప్లై చేసుకోవచ్చు అని అయితే కామెంట్ చేశారు. సో విద్యాధన్ స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చండి, చేయండి. నెక్స్ట్ కామెంట్, 526 ట్రిపుల్ ఐటీ వస్తుందా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో క్యాస్ట్ స్కూలు కామెంట్ చేయలేదండి, నెక్స్ట్ వీడియోలో చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 569 వచ్చాయి, బీసీబీ క్యాస్ట్, గర్ల్, నాకు వస్తుందా సీటు చెప్పండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ వస్తుందండి, అది గవర్నమెంట్ స్కూల్ అయితే, ప్రైవేట్ స్కూల్ అయితే కష్టం, మీరు ఏ స్కూల్ అనేది కామెంట్ చేయలేదు. నెక్స్ట్ కామెంట్, హలో మ్యామ్ నాకు 574 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్, ఓసీ క్యాస్ట్, ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా మరి అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి, ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 80 అలా వస్తాయి, సీటు వస్తుందా మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో ఇది ఏపీఆర్జీఎస్కి సంబంధించి అడుగుతున్నారు. సో ఇది కూడా మనం మెరిట్ బట్టే చెప్పగలమండి, ఇక్కడ మనకి హైయెస్ట్ మార్క్స్ ఎన్ని అనేది తెలియదు కదా, రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి మీ ర్యాంక్ చూసుకొని వస్తుందో రాలేదో అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 584 మార్క్స్ అండ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూలు, క్యాస్ట్ బీసీడీ, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ ట్రిపుల్ ఐటీ సీట్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సీట్ అనేది కన్ఫామ్గా వస్తుందండి ఈ మార్క్స్కి. నెక్స్ట్ కామెంట్, మేడం నా ఫ్రెండ్కి 583 వచ్చాయి, నాకు 539 వచ్చాయి, సేమ్ క్యాస్ట్, బీసీబీ గవర్నమెంట్ స్కూల్ వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మీ ఫ్రెండ్కి అయితే సీట్ కన్ఫామ్గా వస్తుందండి, మీకంటే ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, మీకు లో ఛాన్స్ ఉన్నాయి, తనకు మాత్రం సీట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మేడం 536 అండ్ ఎస్సీ క్యాస్ట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ వస్తుందని అయితే కామెంట్ చేశారు.
సో మీకు ఛాన్సెస్ అయితే తక్కువగానే ఉన్నాయండి. కానీ ఎస్సీ క్యాస్ట్ కాబట్టి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు. తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం టీఎస్ త్రిబుల్ ఐటీకి వేరే అప్లై చేయాలా అండ్ ఏపీ త్రిబుల్ ఐటీకి వేరే అప్లై చేయాలా, లేకపోతే రెండు ఒక దాంట్లో అప్లై చేయాలా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో మీరు టీఎస్ త్రిబుల్ ఐటీకి వేరేగా అప్లై చేయాలండి. అలాగే ఏపీ త్రిబుల్ ఐటీకి కూడా సపరేట్గా అప్లై చేయాలి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ సపరేటే, కాలేజెస్ సపరేటే, అలాగే కౌన్సిలింగ్లో అన్నీ కూడా సపరేటే. సో ఏపీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏపీకి మీరు అప్లై చేయండి. అలాగే టీఎస్ బాస్రా నోటిఫికేషన్ వచ్చినప్పుడు బాస్రాలో అయితే అప్లై చేయండి. ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ అవ్వండి. రెండు దగ్గరలో వస్తే మీకు ఎక్కడ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి అయితే మీరు జాయిన్ అవ్వండి. సో అలాగే తినే కామెంట్ చేశారు, అండ్ ఐఆమ్ ఏ బాయ్, నాకు 9.3 మార్క్స్ వచ్చాయి. నేను గవర్నమెంట్ స్కూలు, మాది లోకల్, నేను నాన్ లోకల్ కింద అప్లై చేయవచ్చా? అండ్ నేను టీఎస్, నాకు 9.3 కదా, టీఎస్ త్రిబుల్ ఐటీ క్యాంపస్లో సీటు వచ్చే అవకాశం ఉందా లేదా, ప్లీజ్ ఏపీలోనే మేడం ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. మీరు టీఎస్ స్టూడెంట్ కాబట్టి మీకు టీఎస్లోనే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ మార్క్స్కి వస్తాయా లేదనేది అక్కడ వచ్చే పిల్లల బట్టి, అంటే స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ బట్టి ఉంటుంది. మీకన్నా మీ క్యాస్ట్ వల్ల హైయెస్ట్లో లేకపోతే మీకు అక్కడే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఏపీలో నాన్ లోకల్ కాబట్టి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అది కూడా నాన్ లోకల్ అయినా కూడా మీ టీఎస్ నుంచి అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ అప్లై చేసే హైయెస్ట్ని బట్టి మీకు ఇక్కడ రావచ్చా లేదని డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే బాస్రా ట్రిపుల్ ఐటీలోనే. నెక్స్ట్ కామెంట్, మేడం 549 బీసీఏ క్యాస్ట్ త్రిబుల్ ఐటీ న్యూస్ వీడ్లో వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు న్యూస్ వీడ్లో కాదండి, నార్మల్గా సీట్ వస్తే చాలు అని అనుకోవాలి. న్యూస్ వీడ్లో వస్తుందా రాదంటే ఒకవేళ మీకు సీట్ వస్తే న్యూస్ వీడ్లో అయినా కూడా రావచ్చు. ఎందుకంటే మీకన్నా హైయెస్ట్లో ఉన్న వాళ్ళు ఆ క్యాంపస్ పెట్టుకోకపోతే. సో మీకు బీసీఏ క్యాస్ట్ కాబట్టి సీట్ రావడానికి మీరు దగ్గరలో ఉన్నారు. ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం గారు, మా అబ్బాయికి 575 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు 24 మార్క్స్ యాడ్ చేస్తే 599 వస్తాయి. ఈడబ్ల్యూఎస్ ఉంది, త్రిబుల్ ఐటీలో సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో సీట్ అనేది కన్ఫామ్గా వస్తుందండి. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 10th క్లాస్ మార్క్స్ 578 వచ్చాయి. నాకు ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందా? వీ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేడం, ప్లీజ్ రిప్లై ఫస్ట్ అని అయితే కామెంట్ చేశారు. సో తను ప్రైవేట్ స్కూల్ అని కూడా కామెంట్ చేశారు. సో ప్రైవేట్ స్కూల్ కాబట్టి మీకు చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఛాన్సెస్ లేవనే అనాలి. కానీ ఏమైనా ఇయర్ మనకి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది 578 వరకు వస్తే అప్పుడు మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 549 మార్క్స్, గవర్నమెంట్ స్కూల్ బీసీడీ క్యాస్ట్, నాది ఐఆమ్ ఏ గర్ల్ మేడం, కెన్ ఐ గెట్ త్రిబుల్ ఐటీ, ప్లీజ్ రెస్పాండ్ టు మీ. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి, గర్ల్ కాబట్టి కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, కానీ లో ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇయర్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 541, నేను అప్లై చేయవచ్చునా, వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీ క్యాస్ట్ స్కూలు కామెంట్ చేయలేదండి. సో నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. మీరు అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 504 మార్క్స్ వచ్చాయి మేడం, త్రిబుల్ ఐటీకి అప్లై చేయవచ్చా? గవర్నమెంట్ స్కూల్, ఎస్టీ క్యాస్ట్, సేమ్ మై సిస్టర్ బీసీడీ క్యాస్ట్ వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఛాన్స్ అయితే ఉందండి ఎస్టీ క్యాస్ట్ కాబట్టి. సో మీ సిస్టర్కి అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు బీసీడీ కాబట్టి సేమ్ మార్క్స్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇచ్చాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీ కామెంట్స్కి రిప్లై రాకపోతే ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ చాలా వీడియోస్ ఉంటాయి కూడా, చూడండి. మీకు డౌట్స్ అన్నీ కూడా వీడియోస్ చూస్తే క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.